ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వాళ్లకు అపారమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వాళ్ళు ఎక్కువగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి మహిళలకు సంక్షేమంగా ఆయనైతే వాళ్ళ సంక్షేమం పట్ల పాటుపడుతున్నారన్నమాట. ఇక వాళ్లకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో కూడా మనకు అనేక పథకాలు వాళ్ళ కోసం అయితే సృష్టించటం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలకు మరొక 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి, ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నారు, ఏ తేదీ నుంచి లబ్ధి చేకూరుస్తారు, ఏ రోజు నుండి అయితే ఈరోజు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక మహిళలందరికీ కూడా ఎప్పటి నుంచి పథకాలు అమలవుతాయి, ఎవరికి అమలవుతాయి, ఎవరికి అమలు కావు, మహిళలు ఏం చేయాలో అనే సమాచారాన్ని అంతా కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చారు. ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, మహిళల ఆర్థిక అభివృద్ధి మన ప్రభుత్వ లక్ష్యమని ఈ విధంగా ఆలోచించి ఆయన మహిళలకు ముఖ్యంగా 2 పథకాలను తీసుకువచ్చారు. ఇక మహిళలందరూ కూడా మనకు ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల పథకంతో పాటుగా మహిళలందరికీ కూడా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకువచ్చి ఆల్రెడీ ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించటం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ దీపం పథకం కింద ఎవరైతే సిలిండర్లు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 3 సిలిండర్లు అనేవి పంపిణీ అవుతూ ఉన్నాయి. ఈ 3 సిలిండర్లకు సంబంధించి మొదటి సిలిండర్ ఇప్పటికే పంపిణీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ దీపం పథకం ఇంకా ఎవరైతే మనకు మొదటి విడత అయితే ఇచ్చారన్నమాట. దీనిలో లబ్ధిదారులు అందరూ కూడా మనకు సంవత్సరానికి 3 సిలిండర్ల పథకంలో భాగంగా మొదటి సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది. అంటే మీరు ఏదైతే డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటే తర్వాత 1-2 రోజుల్లోనే మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి మీరు ఎంత డబ్బులైతే చెల్లించారో అంత డబ్బులు తిరిగి మనకు డబ్బులైతే జమ అయిపోయింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా పడింది. చాలామంది ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు మాకు రాలేదని తెలిపారు. ఇంకా అటువంటి వాళ్ళు అందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఈకేవైసీ లేకపోతే మీకైతే డబ్బులు పడవు. చాలామందికి డబ్బులు అయితే పడట్లేదు. అంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్తో పాటు ఆధార్ కార్డు అలానే ఫోన్ నెంబర్ తీసుకొని మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో గ్యాస్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. అది ఎవరైనా కానీ ఒకవేళ మీ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా మగవాళ్ళ పేరు మీద కనెక్షన్ ఉంటే మగవాళ్ళైనా సరే ఈకేవైసీ పూర్తి చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఈ 3 సిలిండర్ల డబ్బులు కూడా మీకు రావటం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి. మొదటి సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది. చాలామందికి డబ్బులు పడ్డాయి. డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కదా, అది ఏదైనా ఇండియన్ గ్యాస్ కానీ, హెచ్పి కానీ, భారత్ కానీ ఏదైనా కానీ అక్కడ డిస్ట్రిబ్యూటర్ని కలిసి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి చెక్ చేసుకోండి. అలాగే మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే మీకు గ్యాస్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో
ఆధారు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే మీకు సిలిండర్ ఇచ్చిన వెంటనే కూడా మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. ఈ మొదటిగా ఆల్రెడీ సిలిండర్ వచ్చేసింది. అన్నిటికంటే పెద్ద శుభవార్త ఏంటంటే దీపం పథకం 2 రెండవ విడత అన్నమాట. సిలిండర్ పంపిణీ చేయడానికి రెండవ సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెప్పారు. గుర్తుపెట్టుకోండి, మొదటి సిలిండర్కి డబ్బులు ఇచ్చాక తర్వాత అకౌంట్లో పడ్డాయి చాలా. అయితే ఇలా కాకుండా ఉచితంగానే సిలిండర్ని పంపిణీ చేసే విధంగా, అంటే గ్యాస్ కంపెనీలకు డైరెక్ట్గా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మనం బుక్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ని బట్టి ఉచితంగా సిలిండర్ అనేది డెలివరీ చేసి వెళ్ళిపోతారన్నమాట. దీని ప్రకారం అంటే ఈ విధంగా ఈ రెండో సిలిండర్ పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ యొక్క పథకం ద్వారా మీ అందరికీ కూడా డబ్బులు వేయాలనే నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట. కాబట్టి ఈ దీపం పథకం 2 త్వరలో ప్రారంభించబోతుంది. ఉచితంగా సిలిండర్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ ఉంది కదా, దానిలో నిర్ణయం తీసుకొని దీపం పథకం 2 కింద మళ్ళీ కూడా రెండో సిలిండర్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక దీంతో పాటుగా మహిళలకు మరో శుభవార్త ఏంటంటే, ఏదైతే ఆయన మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 1500 రూపాయలు, సంవత్సరానికి వచ్చేసి 18,000 ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేదానికన్నా ఒకేసారి సంవత్సరానికి ఒకే నెలలో 18,000 రూపాయలు ఒకేసారి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. ఈ యొక్క పథకం మీద చర్చించి ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రతి నెల ప్రభుత్వం పైన భారం పడుతుంది. కాబట్టి ప్రతి నెల డబ్బులు సమకూర్చుకోవాలి. అలా కాకుండా సంవత్సరంలో ఒకేసారి గనక ఈ యొక్క పథకానికి సంబంధించి 18,000 అయితే ఒక కుటుంబంలో ఒక్క మహిళకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్లకు ఒకేసారి 18,000 ఇస్తే బాగుంటుందంటే, గత ప్రభుత్వంలో ఏ విధంగా వైఎస్ఆర్ చేయూత డబ్బులు ఇచ్చిందో అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా వన్ టైం సెటిల్మెంట్గా జమ చేసే మహిళలందరికి కూడా ఉపయోగపడుతుందనే విషయం కూడా సీఎం గారి దృష్టికి వెళ్ళింది. ఇక ఈరోజు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకం ద్వారా మీ అందరికీ కూడా లబ్ధి చేకూరుస్తారు. ఇది మహిళలకు సంబంధించిన 2 శుభవార్తలు. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.